శాడిస్ట్ బావా పార్ట్ 71. కిషాంత్ ప్లేస్లో నువ్వుండి నీ ప్లేస్లో నేనుంటే ఏం చేస్తావు? ఇది బాగానే వెళ్ళిపోయింది అనుకుంటావా అని అడిగింది అభి కళ్ళల్లోకి చూస్తూ. చురుగ్గా తాకిన అతని చూపుల్లోనే సమాధానం తెలుస్తుంటే సైలెంట్ అయిపోయింది సితార. ఏం మాట్లాడకుండానే కారు మనోజ్ ఇంటి ముందు ఆపి దిగు అన్నాడు సీట్ బెల్ట్ తీసుకుంటూ. ఏంటి కోపమా అని అడిగింది. ఏం మాట్లాడలేదు అభి. మాట్లాడు అని అంది. వెళ్ళిపో, ఆఫ్టర్నూన్ వరకు ఇక్కడే స్టే చేయి అని చెప్పి కార్ మళ్ళీ స్టార్ట్ చేశాడు వెళ్ళిపోవడానికి సిద్ధమన్నట్టు. ఇక మాట్లాడిచ్చినా మాట్లాడు అని అర్థమై సైలెంట్గా కార్ దిగి నుంచుంది ఇంకేమైనా మాట్లాడతాడేమో అని. అస్సలు కేర్ చేయకుండా ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభి. వెళ్తున్న కార్ వైపే చూస్తూ, నోటి దురద సీతు నీకు, వాడిలా అంత దగ్గర నుండి చూసి కూడా ఆ మాట ఎలా అడగాలనిపించింది అని తనని తానే తిట్టుకుంటూ లోపలికి వెళ్ళింది సితార. సితారాని చూసి మనోజ్ గారు ఎప్పట్లా రిసీవ్ చేసుకోకుండా, ఇప్పుడు గుర్తొచ్చారా ఈ అంకుల్ అని అడిగారు. అంకుల్, నేను మైరా గురించి అని అంటుండగా, సితార టెల్ మీ వన్ థింగ్, నిజం చెప్పు, మైరా ప్రేమ విషయం నీకు ముందే తెలుసు కదా అని అడిగారు. సితార మౌనంగా ఉండిపోయిందే కానీ ఏం మాట్లాడలేదు. తన మౌనాన్ని అర్థం చేసుకున్న మనోజ్ గారు నిట్టూర్పుగా నవ్వి, నిజానికి కిషాంత్ ఎవరో తెలిస్తే నువ్వే నీ ఫ్రెండ్ లవ్కి సపోర్ట్ చేయవు అనుకుంటా సితార అని చిన్నగా అన్నారు మనోజ్. అతని మాటలు అర్థం కాక, ఏమన్నారు అంకుల్ అని అడిగింది సితార. ఏం లేదు, నీ ఫ్రెండ్ దాని రూమ్లో ఉంది వెళ్ళు అని చెప్పి పంపారు మనోజ్. అలాగే అని తలూపి మైరా రూమ్లోకి వచ్చిన సితారాకి మైరాని ట్రీట్ చేస్తూ కనిపించారు డాక్టర్. అతను ఉన్నంతసేపు ఏం మాట్లాడకుండా హేమలత గారు కూడా బయటకు వెళ్ళగానే మైరా దగ్గరికి వెళ్ళి, అసలు ఏం జరిగిందే అని అడిగింది. తెలీదు, డాడ్ చాలా ప్రాక్టికల్గా థింక్ చేస్తారు సితారా. ఇప్పుడు ఎందుకు ఇలా 80sలో ఉన్నట్టు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. కిషాంత్ ఎవరికైనా చూడగానే నచ్చేస్తాడు, అలాంటి తనని చూసి కూడా తిట్టారంటే డాడ్ కళ్ళకి ఏమైందో అర్థం కావట్లేదు. ఇంకా నా ఇష్టాలకి ఎప్పుడూ అపోజ్ చేయరు, ఇప్పుడు చూడు నా లైఫ్ మ్యాటర్ని కూడా వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి బాధపడింది మైరా. ఇట్స్ ఓకే మైరా, నువ్వు హర్ట్ అయ్యావని అంకుల్ బాధ, 2 డేస్లో అంతా నార్మల్ అయిపోతుంది అని చెప్పి మైరాకి కంపెనీ ఇచ్చింది సితార. కిషాంత్ ఓకేనా అని అడిగింది మైరా చాలా ముభావంగా. తను బాగానే ఉన్నాడు, నువ్వేం టెన్షన్ పడకు తన గురించి, హీ కెన్ హ్యాండిల్ అని చెప్పింది సితార. మధ్యాహ్నం అవుతుండగా ఫోన్ రింగ్ అయితే చూసింది. అభి నుండి కాల్ వస్తుంటే నవ్వుతూ ఆన్సర్ చేసి అభి అని అంది సహజమైన ఉస్తుకతో. బయటకు రా అని చెప్పి కాల్ కట్ చేశాడు అభి. సచ్చినోడు 2 మాటలు ఎక్కువ మాట్లాడితే ఏం పోయిందట అని తిట్టుకుంటూ మైరాకి వెళ్తున్నా అని చెప్పేసి కిందకు వచ్చేసరికి హేమలత మనోజ్లను చూసి వెళ్ళొస్తాను అని చెప్తుంటే, భోంచేసి వెళ్ళు సితారా అని అడిగారు హేమలత. అభి వెయిట్ చేస్తున్నాడా ఆంటీ, నెక్స్ట్ టైం తింటాను అని చెప్పింది సితార. అవునా, అభి అంటే నీ బావ అతనేగా అని అడిగింది హేమలత. అవును అన్నట్టు చిన్నగా నవ్వింది సితార. అతన్ని కూడా రమ్మను, తినేసి వెళ్తాడు అని చెప్పింది హేమలత. ఆఫీస్కి టైం అవుతుందిగా, తినడేమో అని చిన్నగా చెప్పిన సితార మాట అర్థం చేసుకొని, సరే అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండు అని చెప్పి పంపింది హేమలత. సితార బయటకు వచ్చేసరికి స్టీరింగ్ వదిలి ఫోన్ చూసుకుంటున్న అభి తను వచ్చి కూర్చోగానే ఫోన్ పక్కన పెట్టి కార్ స్టార్ట్ చేశాడు. తన వైపు చూడని అభి వైపు గుర్రుగా చూస్తూ ఓయ్ అని పిలిచింది. తను బాగానే ఉందా అని అడిగాడు అభి. తను బాగానే ఉంది, నేనే బాగాలేదు అని చెప్పి డల్ ఫేస్ పెట్టింది సితార. అప్పుడు చూశాడు సితార వైపు. 2 సెకండ్స్ పాటు సితారాని గమనించి మళ్ళీ రోడ్పై చూపు నిలిపి, నీకేం పోయింది, బాగానే ఉన్నావుగా అని అడిగాడు. నువ్వు ఇలా మాట్లాడినట్టుంటే నాకేం బాగాలేదు, ఏదో నోటి దురద ఎక్కువై అన్నానే అనుకో, 2 తిట్టి మందలించి వదిలేయాలే కానీ ఇలా హార్ట్కి తీసుకొని నన్ను బాధ పెట్టడం ఏం బాగాలేదు అని అంది చిన్నగా. అబ్బి అప్పుడు కూడా ఏం మాట్లాడకపోయేసరికి, మాట్లాడుతున్నావా లేదా మరోసారి అడిగింది. కాసేపు సైలెంట్గా ఉండు అని అన్నాడు విసుగ్గా. ఇప్పుడు ఎందుకు నీకంత కోపం వస్తుంది గొంతు పెంచి అడిగింది సితార. ఈసారి కూడా అభి ఏం సమాధానం ఇవ్వకపోయేసరికి, సరే మాట్లాడకు, నేను కూడా మాట్లాడను అని చెప్పి పూర్తిగా విండో వైపు తిరిగి కూర్చుంది సితార.
ఇద్దరూ నైనాకి చేరుకున్నారు. అభి కంటే ఫాస్ట్గా వెళ్ళిపోయింది సితార తన క్యాబిన్లోకి. సాయంత్రం దాటింది. మధ్యాహ్నం నుండి ఫుల్ స్లీప్ వేసిన మైరాకి నిన్నటి రాత్రి కిషాంత్తో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నిద్రకు చేరువై సాయంత్రం 7 గంటలు దాటాక నిద్రలేచింది. అది కూడా హేమలత గారు జ్యూస్ తీసుకొచ్చి నిద్రలేపితే. జ్యూస్ వద్దు ఏమొద్దు అని కాసేపు మొండికేసిన హేమలత గారి బలవంతం మీద కొంచెం తాగింది. తన బెడ్ అంతా వెతుకుతూ నా ఫోన్ ఎక్కడా అని అడిగింది. నా దగ్గరే ఉంది అని చెప్తూ లోపలికి వచ్చిన తండ్రి వైపు కళ్ళు మిటకరించి చూసింది మైరా. ఏంటా చూపు? నేరుగా మైరాకి ఎదురుగా కూర్చొని అడిగారు మనోజ్. డాడ్, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? నేను ఇప్పుడు మేజర్, చిన్నపిల్లని కాదు రాంగ్ స్టెప్ వేయడానికి అని చెప్పింది అసహనం నిండుకున్న గొంతుకుతో. షటప్ మైరా, నాకు తెలుసు నువ్వు మేజర్ అయ్యావని, బట్ స్టిల్ నీకు ప్రాపర్ డెసిషన్స్ తీసుకోవడం రాదు అని కోప్పడ్డారు మనోజ్. డాడ్ ప్లీజ్ స్టాప్ దిస్. మీరు నాకు బెస్ట్ ఫ్రెండ్ అని నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకుంటాను. మీరు ఇలా మాట్లాడి నా స్టేట్మెంట్స్ రాంగ్ అని ప్రూవ్ చేయకండి. నా ఫోన్ నాకు ఇచ్చేయండి అని అంటూ చెయ్యి ముందుకు చాచింది మైరా. కూతురి ముఖంలో అమాయకత్వం చూసి ఎక్కడ జాలిపడి ఫోన్ ఇచ్చేస్తానా అని భయపడి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయారు మనోజ్. తండ్రి మాయమయ్యే వరకు చూసి అతను వెళ్ళగానే తల్లి వైపు దీనంగా చూస్తూ ఐ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ డాడ్ అని అంటూ దగ్గరగా ఉన్న తల్లిని కూర్చొనే చుట్టుకొని ఏడ్చేసింది మైరా. కూతురిని తల ఏడిస్తే చూడడం ఇదే మొదటిసారి. చిన్నప్పటి నుండి అతి గారాబం వల్ల ఎన్నడూ కోరింది కాదు అనలేదు. కానీ మొదటిసారి ప్రేమించిన అబ్బాయి వద్దు అంటే ఇంతలా ఏడ్చేసరికి తల్లిగా ఆమె మనసు విలవిల్లాడింది. కానీ భర్తకి ఎదురు నిలిచి కూతురి ప్రేమను సమర్థించలేక మైరా తల నిమిరి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది హేమలత. కానీ అప్పటి నుండి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా అలిగి కూర్చుంది మైరా. టాబ్లెట్స్ వేసుకోవాలి అంటే ఏమైనా తినాలి. ఇటు చూస్తే మైరా స్ట్రైక్ స్టార్ట్ చేసింది. అటు భర్తకి సమాధానం చెప్పుకోలేక ఇటు కూతుర్ని తినమని ఒప్పించుకోలేక మధ్యలో నలిగిపోయారు హేమలత గారు. 10 దాటింది. మైరా రూమ్ తలుపు తెరుచుకొని వచ్చారు హేమలత. అలిగిన మైరా కనీసం ఆమె వైపు చూడకుండా ఫుల్గా దుప్పటి కప్పి పడుకుంది. హేమలత గారు డోర్ దగ్గరికి వేసి లోపలికి వచ్చి అలిగింది చాలులే, ఇదిగో ఫోన్ అని అనగానే బ్లాంకెట్ తప్పించి హుషారుగా లేచి కూర్చుంది మైరా. తల్లి చేతిలో ఉన్న తన ఫోన్ చూసి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించింది. వెంటనే ముందుకు చేయి చాచి ఇవ్వు అని అంది. హేమలత ఫోన్ వెనక్కి దాచుకొని ముందు తిని టాబ్లెట్స్ వేసుకో, తర్వాత ఫోన్ ఇస్తాను అని చెప్పగానే ముందున్న ప్లేట్ తీసుకొని అందుకొని బలవంతంగా 4 ముద్దలు ఎక్కిచ్చేసింది. హ్యాండ్ వాష్ చేసుకొని ఇప్పుడు ఇవ్వు అని అడిగింది. కళ్ళతోనే చూపించారు టాబ్లెట్స్ కూడా వేసుకోమన్నట్టు. అతి కష్టం మీద వాటి పని కూడా చూసి మళ్ళీ చేయి చాచింది. ఫోన్ ఒక్కటే ప్రపంచం అయిపోయింది నీకు అని అంటూ మైరా బుగ్గ ముద్దుగా లాగి ఫోన్ చేతిలో పెట్టింది హేమలత. నా ప్రపంచం ఫోన్ కాదు మామ్, నా కిషాంత్, వాడే నా ప్రపంచం అని బయటకే అంటూ కిషాంత్ నెంబర్కి కాల్ చేసింది మైరా. కూతురి నోటి నుండి అలాంటి మాటలు వింటున్న హేమలత గారికి మొదట ఆశ్చర్యంగా అనిపించిన వయసు ప్రభావం అని అనుకోకుండా ఉండలేకపోయింది. కానీ ఎప్పటికైనా వాళ్ళ ఇరువురి కలయికను భర్త సమర్థించడం అని అర్థమై జాగ్రత్త మైరా, నా వల్ల అయింది ఇది ఒక్కటే. రేపొద్దున మీరు కలవడానికి మనోజ్ ఒప్పుకోకపోతే నేనేం చేయలేను అని తేల్చి చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది హేమలత. సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కిషాంత్ నా హ్యాండ్ వదలడు మామ్ అని మనసులోనే గట్టిగా అనుకుంటూ కిషాంత్కి కాల్ చేసింది మైరా. ఫస్ట్ రింగ్కే కాల్ ఆన్సర్ చేసిన కిషాంత్ వెంటనే హనీ అని అన్నాడు తిరిగి వచ్చిన ప్రాణంతో. సారీ అని అంది మొదటి మాటగానే. ఎందుకు సారీ? తన వాయిస్ విని రిలీఫ్గా ఫీల్ అవుతూ అడిగాడు కిషాంత్. వెళ్ళిపోయాను కదా అక్కడి నుండి నిన్ను వదిలేసి అమాయకంగా చెప్తున్న తన మాటలను వింటూ సైలెంట్గా ఉన్నాడు కిషాంత్. కిషు అని అనుమానంగా పిలిచింది మైరా. అని అన్నాడు చిన్నగానే. డాడ్ నన్ను హౌస్ అరెస్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఎప్పుడూ ఇలా బిహేవ్ చేయలేదు డాడ్. సడన్గా ఇప్పుడు ఎందుకు ఇలానే నాకు అర్థం కావడం లేదు, భయంగా ఉంది అని అంది తన ఆందోళనను భయంగా మార్చి కిషాంత్ ముందర పెట్టింది మైరా. డోంట్ ప్యానిక్ హనీ, నేనున్నాను, రిలీఫ్గా ఉండు అని చెప్పి లేట్ నైట్ అవ్వడంతో ఫోన్లో మాట్లాడుతున్నట్టు ఇంట్లో తెలిస్తే మళ్ళీ గొడవ చేస్తారని అర్థమై హ్యావ్ సమ్ రెస్ట్, టేక్ కేర్ అని చెప్పి కాల్ కట్ చేశాడు కిషాంత్.
సడన్గా కాల్ కట్ చేసినందుకు ముఖం చిన్నబోయింది మైరాకి. 12 గంటల సమయంలో అభి తన క్యాబిన్ నుండి బయటకు వస్తూ ఆగి సితారా క్యాబిన్ వైపు చూశాడు. లైట్స్ ఆఫ్ చేసి డోర్ లాక్ చేసి ఉండడంతో వెళ్ళిపోయాడు ఇంకా ఇంటికి. ఆ నైట్ కూడా సితారాకి దగ్గరగా వెళ్లకుండానే తన ఫ్లాట్లోనే ఉండిపోయాడు. ఇక్కడ సితార మాత్రం బావొస్తాడు అని హాల్లో వెయిట్ చేస్తూ చేస్తూ అక్కడే నిద్రపోయింది. ఉదయం మెలకు వచ్చి చూసేసరికి అర్థమైంది అభి రాలేదని. పిచ్చి పీక్స్కి పోగా ఫుల్ యాటిట్యూడ్ చేర్చి ఆఫీస్కి రెడీ అవ్వడానికి వెళ్ళిపోయింది. అభి కంటే ముందే ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఓకేనా, మాట్లాడగలవా అని అడిగింది జెన్నీ మనోజ్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతున్న కిషాంత్ని చూస్తూ. భయపడితే తనను అందుకోలేను అని చెప్పి కార్ కీస్ తీసుకొని బయటకు నడిచాడు. ఇంటికి కాకుండా నేరుగా మనోజ్ గారి బిజినెస్ స్పాట్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్తే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారని చెప్పేసరికి అక్కడ నుండి మళ్ళీ అటువైపు వెళ్ళాడు. గవర్నమెంట్ ప్రాజెక్ట్ డీల్ చేస్తున్న మనోజ్ అసిస్టెంట్ పట్టుకున్న గొడుగు కింద నుంచొని అన్నీ దగ్గరుండి గమనిస్తున్నాడు. ట్రెండీ కార్ తన సైట్లోకి వచ్చేసరికి ఎవరై ఉంటారా అని చూసిన మనోజ్ కళ్ళకి కిషాంత్ కనిపించడంతోనే చూపు తిప్పేశారు. కిషాంత్ నేరుగా ఆయన దగ్గరకు వచ్చి గుడ్ మార్నింగ్ అంకుల్ అని విష్ చేశాడు వినయంగా. అప్పుడే కొత్తగా చూసినట్టు మళ్ళీ చూశాడు మనోజ్. 2 క్షణాలు కిషాంత్ నుండి చూపు తిప్పుకోలేకపోయారు. అందమైన మేనిమి ఛాయ, కళ్ళను కట్టిపడేసే కళ్ళు, నవ్వు, ప్రతిభ పోలికలు ప్రింటి దిగిపోతే అలానే చూస్తుండిపోయాడు. అంకుల్ అని మళ్ళీ పిలిచాడు కిషాంత్. మనోజ్ తేరుకొని చూపు తిప్పి ఎందుకొచ్చావు అని అడిగాడు. మీకు తెలుసు, వెంటనే సమాధానం వచ్చింది కిషాంత్ నుండి. తెలిసి కూడా కావాలని చెప్పడానికి నీకు నోరు లేదా? ఒకవేళ ఉన్నా సహకరించదా అని అడిగారు పరిహాసంగా. కిషాంత్ తన గాగుల్స్ తీస్తూ బేసిక్ పాయింట్ ఒకటి ఉంటుంది అంకుల్, మనకి నచ్చని విషయాలను ఎక్కువగా వినడానికి ఇష్టపడరు కొంతమంది. సో ఆ సెన్స్లో మీ గురించి ఆలోచించి మీ దగ్గర రిపీట్ చేయాలనుకోలేదు అని చెప్పి ఆపాడు కిషాంత్. వెల్, నచ్చని విషయం అంటున్నావు, నువ్వు దేని గురించి మాట్లాడడానికి వచ్చావో అది వినడానికే ఇష్టపడను నేను. ఆ విషయాన్ని ఎలా ఒప్పుకుంటాననుకుంటున్నావు అని అడిగారు మనోజ్. నచ్చినా నచ్చకపోయినా మీరు ఒప్పుకొని తీరాలి అంకుల్. ఎందుకంటే మీరు కేవలం నా గురించి మాత్రమే ఆలోచించి మీ కూతురి జీవితాన్ని అంధకారం చేయలేరుగా అని అడిగాడు. తెలివిగా మాట్లాడుతున్నావు, ఎన్ని మాట్లాడినా ప్రయోజనం లేదు, టైం వేస్ట్ తప్ప. నీతో వాదించే సమయం సందర్భం రెండూ కావు నావి అని చెప్పి పిఏ వైపు చూసి ఆ పని ఎంతవరకు వచ్చింది అని అడిగారు. వేరే మాటల్లో పడితే కిషాంత్ వెళ్ళిపోతాడని. ఊరుకుంటాడా కోరుకున్నది దక్కించుకునే వరకు? ఆయన పనికి అడ్డు వెళ్ళి యాక్చువల్లీ నేను కూడా బిజీ అంకుల్, కానీ లైఫ్ మ్యాటర్ కదా, అందుకే కాసేపు నా పనులన్నీ పక్కన పెట్టి మీతో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పి మనోజ్ పిఏ వైపు చూసి విల్ యూ ప్లీజ్ లీవ్ ఫ్రమ్ హియర్ ఫర్ ఎ వైల్ అని చెప్పాడు ఎప్పుడు ఉండే సహజమైన ప్రశాంతమైన నవ్వుతో. ఆ మాటకి పిఏ మనోజ్ వైపు చూశాడు. వెళ్ళు అని చిన్నగా చెప్పేసరికి పిఏ వెళ్ళబోతూ ఆగి తన చేతిలో ఉన్న గొడుగు వైపు చూశాడు. కిషాంత్ అతని చేతిలో నుండి గొడుగు తీసుకుంటే ఇద్దరు షాకింగ్గా చూశారు. అతను పడతాడేమో కానీ కిషాంత్ వాళ్ళు ఊహించని విధంగా అంబ్రెల్లా క్లోజ్ చేసి పిఏ చేతిలో పెట్టి పర్లేదు, ఎన్ని ఎదురొచ్చే గాలివానలు పెను తుఫాన్లు చూసి ఉంటే ఈ పొజిషన్లో ఇంత సాలిడ్ రాగ్లా నిలబడి ఉంటారు, ఈ మాత్రం ఎండ తట్టుకొని నిలబడగలరు అని అతనికి చెప్పి మనోజ్ వైపు చూసి ఏమంకుల్ నేను చెప్పింది కరెక్టేనా అని అడిగాడు చాలా తెలివిగా. అతని మాటలకు విస్తుపోయారు ఇద్దరు ఒక్కసారిగా. మనోజ్ తన పిఏ వైపు చూసి అవసరం లేదు నువ్వు వెళ్ళు అని అన్నారు. పిఏ అక్కడి నుండి వెళ్తూ మామకు తగ్గ అల్లుడు అనిపించుకున్నావు బాబు, నువ్వే కరెక్ట్ మొగుడివి నీ మామకి, నీ మామ కూతురికి అని అనుకుంటూ వాళ్ళ కొంచెం దూరం వెళ్ళి నిలబడ్డాడు. మనోజ్ పక్కనే అడుగులు వేస్తూ నా పేరు కిషాంత్, వినే ఉంటారు. అమ్మ పేరు వరలక్ష్మి, నాన్న రఘువరన్, ఇద్దరు యూఎస్లో డాక్టర్స్. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ రీసెంట్గా కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ చేస్తున్నా, ఇంకో 1 or 2 yearsలో కంప్లీట్ అవుతుంది. మీ కూతురంటే ఇష్టం, గత కొన్నేళ్లుగా తనకే తెలియకుండా ప్రేమిస్తున్నాను. నా ప్రాజెక్ట్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మీ కూతుర్ని మహారాణిలా చూసుకునే స్తోమత నాకుంది. కాబట్టి దాని గురించి ఆలోచించిన అవసరం లేదు. ఇదంతా నేను ప్రేమించడానికి పర్మిషన్ అడగడానికో లేక మీ కల్లుడిగా నేను అర్హుడిని అని చెప్పుకోవడానికో చెప్పడం లేదు.
మీరేం చేసినా మైరాపై నాకున్న లవ్ని ఆపలేరు. తన వరకు రీచ్ అవ్వకుండా చేయలేరు. మైరాని లవ్ చేస్తున్నా కాబట్టి, మీరు తన ఫాదర్ కాబట్టి మీకు రెస్పెక్ట్ ఇస్తూ చెప్తున్న మాటలు. మీరు ధైర్యంగా ఉండాలని చెప్పడానికి వచ్చాను. కన్సిడర్ యువర్ డాటర్ ఫీలింగ్స్. సీ యూ అంకిల్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళడానికి 2 అడుగులు వేయగానే చిటిక వేసి పిలిచాడు మనోజ్. ఆగి చూసిన కిషాంత్ని చూస్తూ, బానే మూవ్ ఆన్ అయిపోయినట్టు ఉన్నావు నీ పాస్ట్ లైఫ్ నుండి. అమ్మ నాన్న పేరు దగ్గర ప్రతిభా వెంకటాద్రి అని చెప్పకుండా అభినందన్ పేరెంట్స్ నేమ్స్ చెప్తున్నావు అని అనగానే గతం గుర్తొచ్చి గుండెల్లో సూది ఇచ్చి పొడిచినట్టు అనిపించింది కిషాంత్కి. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. నీ ప్రపోజల్ చెప్పేశావు, మరి నా రిపోర్ట్ వినవా అని అడుగుతూ, మీ తండ్రి ఒక మూర్ఖుడు. డబ్బు కోసం ఒక ఇన్వెస్టర్ని. అతను మరెవ్వరో కాదు, నా ఫ్రెండ్ మురళీధర్. నీకు సొంతం కాని అన్నయ్య అభి మరదలు సితారాకి తండ్రి. అతన్ని నట్టింట ముంచేసి సూసైడ్ చేసుకునేలా చేశాడు. ఆస్తుల గురించి కట్టుకున్న పిల్లాన్ని కూడా చంపడానికి వెనకాల్లేదు. అలాంటి వాడి కుటుంబానికి నా కూతుర్ని పంపిస్తానని ఎలా అనుకున్నావు? పెళ్లి చేసి పంపించి గుండెల మీద చేసుకొని పడుకోవడానికి నేను నా కూతుర్ని ఓ గొప్పింటికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను, ఇలా రాక్షస జాతి కుటుంబానికి కాదు అని చెప్పేసరికి కిషాంత్ మనసు వెలవెలబోయింది. అతన్ని తండ్రిగా నేనే ఒప్పుకోలేదు. ఇంకా మైరాని అతనికి కోడల్ని చేస్తానని ఎందుకు అనుకుంటారు అంకిల్ అని అడిగాడు కిషాంత్. వాటెవర్, ఆ ఫ్యామిలీ బ్లడ్ అంటేనే నాకు అసహ్యం. దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. నాకు తెలుసు ఇప్పుడున్న నయన కంపెనీ వారసత్వంగా నీకే చెందుతుంది. అలాంటి కంపెనీలో సితార వర్క్ చేస్తానంటేనే మొదట వద్దు అన్నవాడిని. అలాంటిది నా కూతుర్ని ఆ కంపెనీ వారసుడికి ఇచ్చి పెళ్లి చేస్తానని ఎందుకు అనుకుంటున్నావు అని ప్రశ్నించాడు. అంకుల్, మీకు మా అమ్మ ప్రతిభ కూడా తెలుసు కదా. తను ఎలాంటిదో కూడా తెలుసు. తను నాకు తల్లి. నా తండ్రి మూర్ఖత్వం చూసి నన్ను వద్దు అంటున్నారు, బాగానే ఉంది. మరి మా అమ్మ మంచితనం చూసి నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అంకిల్? నేను వాళ్ళిద్దరి బిడ్డని కదా అని చెప్పాడు ఎంత బాధ ఉన్నా బయటపడకుండా. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ స్టోరీని పూర్తిగా విని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్.